హలో వెల్కమ్ టు విస్ క్లబ్. ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ హవల్దార్ 2024 రిక్రూట్మెంట్కి సంబంధించి ఫైనల్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, ప్రీవియస్ ఇయర్ ట్రెండ్స్ని చూసుకొని ఎంత గ్యాప్ వస్తుంది రిజల్ట్కి అండ్ ఫైనల్ రిజల్ట్కి ఎంత గ్యాప్ వస్తుంది, అలానే 2024 రిజల్ట్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది, ప్రీవియస్ ఇయర్ ట్రెండ్స్ని బేస్ చేసుకొని ఒకసారి గెస్ చేసే ప్రయత్నం చేద్దాం. 2022 రిక్రూట్మెంట్లో పీఈటీ షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ లిస్ట్ మనకి 2 సెప్టెంబర్కి వచ్చింది. ఫైనల్ లిస్ట్ 18 అక్టోబర్కి వచ్చింది. గ్యాప్ ఎంత వచ్చిందంటే మనకి అప్రాక్సిమేట్లీ 46 డేస్ మన గ్యాప్లో ఫైనల్ రిజల్ట్ వచ్చింది. మనకి 2023 రిక్రూట్మెంట్లో 7 నవంబర్కి మనకి పీఈటీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ వచ్చింది. ఇప్పుడు హవల్దార్ పీఈటీలో ఎంతమంది క్వాలిఫై అవ్వాలని మనకి లిస్ట్ వచ్చిందో, అలానే 2023 రిక్రూట్మెంట్లో కూడా పీఈటీ షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ లిస్ట్ మనకి 7 నవంబర్కి వచ్చింది. ఫైనల్ లిస్ట్ మనకి ఎప్పుడు వచ్చిందంటే 18 డిసెంబర్కి ఫైనల్ లిస్ట్ వచ్చింది. ఎవరెవరు క్వాలిఫై అయ్యారు, ఉద్యోగాలు ఎవరికి వచ్చాయని ఫైనల్ లిస్ట్ మనకి 18 డిసెంబర్కి వచ్చేసింది. అంటే ఇక్కడ కూడా మనం గ్యాప్ అప్రాక్సిమేట్లీ 41 డేస్ చూసుకోవచ్చు మనకి గ్యాప్ అనేది. ఇప్పుడు కమింగ్ టు 2024 రిక్రూట్మెంట్ షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ లిస్ట్ మనకి ఎప్పుడు వచ్చింది, పీఈటీకి షార్ట్ లిస్ట్ అయ్యాన వాళ్ళ లిస్ట్ ఎప్పుడు వచ్చిందంటే 21 జనవరికి మనకు లిస్ట్ రావడం జరిగింది. 2022లో 46 డేస్కి మనకు ఫైనల్ మెరిట్ అనేది వచ్చింది. 2023లో 41 డేస్కి వచ్చింది. అలానే మనం అప్రాక్సిమేట్లీ ఇప్పుడు కూడా మనం గెస్ చేయొచ్చు అంటే 45 డేస్లో, ఇంచుమించుగా మనకి 45 డేస్లో 2024 మెరిట్ లిస్ట్ కూడా మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా మనకి ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే 21 ఫస్ట్ నుంచి, అంటే జనవరి 21న మనకి పీఈటీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ ఇచ్చారు కాబట్టి ఫైనల్ రిజల్ట్ కూడా మనకి మార్చ్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో మనకి రిలీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ 2024 ఫైనల్ రిజల్ట్ ఫర్ ఎంటీఎస్ అండ్ హవల్దార్ ఏంటంటే మార్చ్ ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్లో మనకి రిలీజ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. రిజల్ట్ రిలీజ్ చేసిన వెంటనే మన టెలిగ్రామ్ గ్రూప్ అండ్ యూట్యూబ్ ఛానల్లో కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంది. అలానే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే లేటెస్ట్ అప్డేట్స్ కూడా నాట్ ఓన్లీ ఫర్ ఎస్ఎస్సి అండ్ స్టేట్ జాబ్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన అప్డేట్స్ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, టెలిగ్రామ్ గ్రూప్లో కూడా యాడ్ అవ్వండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా అప్డేట్స్ ఉంటే వెంటనే మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విస్ క్లబ్.